ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేపటి నుండి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు. తిరుపతిలో ఆగమోక్తంగా ఆచార్య ఋత్విక్వరణం. శ్రీ వకుళమాత అమ్మవారిని దర్శించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆలయ అభివృద్ధిపై మండలిలో చర్చిస్తామని మీడియాకు వెల్లడి. చెన్నై శ్రీ పద్మావతిదేవి ఆలయంలో లక్ష్మీ పూజ కార్యక్రమం. సిరుల తల్లికి సామూహికంగా కుంకుమార్చన. శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి బ్రహ్మోత్సవాలు. వాహన సేవలలో వల్లి దేవసేన సమేత చెంగల్వరాయ స్వామివారి దర్శనం. తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూలై 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు వైఖాన సాగమోక్తంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని శనివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ఆచార్య ఋత్విక్వరణం ఘనంగా జరిగింది. శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏడాది పొడవునా నిర్వహించే పలు రకాల ఉత్సవాలు కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శనివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణుల సన్నిధిలో అర్చకులు విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం యజమాన సంకల్పంతో ఆచార్య వరణంను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం అర్చకులను మేళతాళాలతో ఊరేగింపుగా వారి వారి స్వగృహాలకు తీసుకువెళ్లి మర్యాదలను పూర్తి చేశారు. శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక పవిత్రోత్సవ విశేషాలను వైఖాన సాగమ సలహాదారులు పి భావన్ నారాయణాచార్యులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కి వివరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి పట్టణంలో అనాదిగా వేంచేసినటువంటి శ్రీ హనుమత్ సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి దివ్యాలయంలో వార్షికముగా ప్రతి సంవత్సరం ఆషాఢ కృష్ణ నవమి ప్రభృతి త్రయోదశి పర్యంతం త్రిదినాత్మకంగా వార్షిక పవిత్రోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈరోజు ఉదయం స్వామివారికి శనివారం సందర్భంగా విశేష స్థపన తిరుమంజనం పూర్తి అయ్యి పుణ్యాహవాచనం ఆచార్యాది ఋత్విగ్రహణ కార్యక్రమం ఈరోజు కార్యక్రమం పూర్తి అయింది. సాయంత్రం స్వామివారి యొక్క పవిత్రోత్సవంలో భాగంగా అంకురార్పణ మేదినీ పూజా కార్యక్రమాలు తిరువీధి సేనాధిపతి ఉత్సవ కార్యక్రమాలు ఉంటాయి. స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులై అందరూ కూడా స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలను తిలకించి తరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. వార్షిక పవిత్రోత్సవం ఉద్దేశ్యం స్వామివారి యొక్క ఆలయంలో ప్రతి సంవత్సర కాలంలో కూడా జరిగేటువంటి నిత్యారాధనలో జ్ఞానాజ్ఞానకృతమైనటువంటి తెలిసి కానీ తెలియక కానీ జరిగేటువంటి సమస్తమైనటువంటి ఉపచార రూపంలో జరిగేటువంటి అపచారాలన్నీ కూడా నివృత్తి అయ్యి సంపూర్ణ అర్చన ఫల ప్రాప్తి కోసమని చెప్పి సమస్తమైనటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి అయ్యి ఆలయాన్ని దర్శించేటువంటి భక్తులే కాకుండా ఆచార్యార్చక పాచక పరిచారకాదులు అందరి వలన కూడా జరిగేటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి చేసి ఈ యొక్క పవిత్రోత్సవం ద్వారా సంపూర్ణ అర్చనా ఫల ప్రాప్తి కోసమని చెప్పి వార్షికంగా పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆలయ సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని అనుసరించి ఈ రోజు నుండి 3 రోజులు పవిత్రోత్సవ కార్యక్రమాలు వైభవపేతంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క పరిపాలనలో సాగుతూ ఉంటాయి. అందరూ కూడా దర్శించి తరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయాన్ని శుక్రవారం సాయంత్రం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ కు టీటీడీ ప్రత్యేక శ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి పి వరలక్ష్మి, ఇతర అధికారులు, అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ వకుళమాత అమ్మవారిని దర్శించుకున్నారు. ఆపై ఆలయ ముఖమండపంలో చైర్మన్ కు పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు ఘనంగా సత్కరించారు. తరువాత అమ్మవారి ప్రసాదాన్ని చైర్మన్ బిఆర్ నాయుడు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ వకుళమాత ఆలయాన్ని దర్శించడం ఎంతో సంతోషాన్ని నింపిందని, ఆలయ అభివృద్ధికి సరైన ప్రతిపాదనలు పంపితే ధర్మకర్తల మండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం ఈ వకుళాదేవి టెంపుల్కి రావాలని. ఈ భానుప్రకాష్ గారు చాలా రోజుల నుంచి కూడా అడుగుతున్నారు, నాకు వీలుగాక రాలేదు ఇన్ని రోజులు. ఈరోజు ఏదో ఒక రకంగా రావాలి అనే ఉద్దేశంతో వచ్చి చూసాము. చాలా బ్రహ్మాండంగా ఉంది టెంపుల్. డిప్టీ వారిని అడిగాను, ఇక్కడ ఏమన్నా సమస్యలు ఉన్నాయని అడిగాను. వాళ్ళు ఏదో కొన్ని చెప్పారు. దాన్ని అన్నిటి కూడా త్వరలోనే పరిష్కరిస్తాం. ఈ టెంపుల్ని ఇంకా డెవలప్ చేసేదానికి టీటీడీ కట్టుబడి ఉంది. వాళ్ళకి ఏదైనా ప్రపోజల్ పంపిస్తే మేము తప్పకుండా దాన్ని బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష్మీ పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని కళామండపంలో బంగారు పద్మపీఠంపై సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి తేజోమయ ఉత్సవమూర్తిని స్వర్ణ మణిమయ తిరువాభరణ భూషితంగా సర్వలోక రక్షాంకరిగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం అర్చకులు లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పపూర్వకంగా ఆగమ ఉపచార కైంకర్యాలతో పూజలు నిర్వహించి సహస్రనామార్చన యుక్తంగా కుంకుమార్చనలతో లక్ష్మీ పూజ కార్యక్రమాన్ని మంగళకరంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని త్రికరణ శుద్ధిగా సేవిస్తూ సామూహిక కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు అమ్మవారికి ధూపదీప నివేదనలు, మహామంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారు వాహన సేవలలో దివ్యంగా కటాక్షించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో చెంగల్వరాయ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని సర్వాభరణ భూషితంగా హంసవాహనంపై వేంచేపు చేసి పూజాదికాలతో సేవించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ పట్టణ వీధుల్లో స్వామి అమ్మవార్లకు హంసవాహన సేవ కనువిందుగా సాగింది. ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా. ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా. నిన్ను చేరగనే గిరినెక్కితిరా భక్తి కావడులా పూజించితిరా మము కరుణించి కాపాడరా.
శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా అలాగే శ్రీ చెంగల్వరాయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి రావణ బ్రహ్మ వాహన సేవ వేడుకగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకార మండపంలో వేంచేపు చేసి స్వర్ణాభరణాలు పుష్పమాలలతో దివ్యంగా అలంకృతులను చేసిన అర్చకులు విశేషంగా ఆరాధనలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రావణ బ్రహ్మ వాహనంపై ఆసీనులను చేసి పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు శ్రీ వల్లి దేవసేన సమేత చెంగల్వరాయ సుబ్రహ్మణ్య స్వామివారిని వాహన సేవలలో దర్శించుకుని తరించారు. షష్ఠీ కవచము శరవణ భవని చరణాంబుజముల చేరగనే ఆశ్రిత జనులకు అన్ని వేళల కవచమిదేయని పాడితినే. షష్ఠీ కవచము శరవణ భవని చరణాంబుజముల చేరగనే ఆశ్రిత జనులకు అన్ని వేళల కవచమిదేయని పాడితినే. జయ 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 శ్రీ సుబ్రహ్మణ్య భవ భయ భంజన భక్తవరేణ్య శూలాయుధకర చంద్రకళాధర శ్రీకర శుభకర శరణమయ. శక్తి తనయ ఆరు క్షేత్రముల అలరే స్వామి చెంగల్వరాయ శ్రీ కార్తికేయ. షష్ఠీ తిథిలో శరవణ తటాక తీరములోన వెలసిన దేవ కృత్తిక కన్యల ముద్దు బిడ్డవై భువిలో వెలిగిన మహానుభావ. శరవణ వీర నమో నమో నిభవ శరవణ నిర నిర నిరన బీజాక్షరముల వెలిగే స్వామి మంత్ర స్వరూప సర్వాంతర్యామి ఆరు ముఖముల అలరే దేవ పన్నెండాయుధ గణపతి సోదర. తిరుపతి జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయమైన నారాయణవనం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారికి ఊంజల్ సేవ గమనీయంగా జరిగింది. శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని పట్టు పీతాంబరాలు పుష్పమాలలు పసిడి ఆభరణాలతో సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఊరేగింపుగా ఊంజల మండపానికి తీసుకువచ్చి ఊయలపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు అమ్మవారికి సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసి హారతలందజేశారు. అనంతరం వేద పారాయణం, కళాకారుల భక్తి సంకీర్తనం, నాదస్వర కచేరీల నడుమ శ్రీ పద్మావతి అమ్మవారి ఊంజల్ సేవ రమణీయంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఆషాఢమాస పూజలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా యాదగిరీసుని సన్నిధిలో ఆండాలమ్మవారికి ప్రత్యేకంగా కైంకర్యాలను నిర్వహించారు. శ్రీ గోదాదేవి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా తిరుచిపై వేంచేపు చేసి మాడవీధులలో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని ఊంజల్ మండపంలో అమ్మవారిని వేంచేపు చేసి పాంచరాత్ర ఆగమోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించారు. భక్తులు ఆండాలమ్మవారి పూజా కైంకర్యాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామివారి ఆలయంలో అమ్మవార్లకు ప్రత్యేక ఆరాధనలు జరిపారు. ఆషాఢమాసం సందర్భంగా అప్పన్న సన్నిధిలోని బేడా మండపంలో పల్లకీపై అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభిత దివ్యాలంకరణలో కొలువు తీర్చారు.
అనంతరం అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయ ఆరాధనలు పూర్తి చేసి కర్పూర హారతలు అందజేశారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవార్లకు బేడా మండప ప్రదక్షిణగా పల్లకి ఉత్సవం జరిగింది. అనంతరం దివ్య ప్రబంధం శాతుమొరలతో ఆస్థానం నిర్వహించారు. చిత్తూరు జిల్లా నగరిలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో కాలభైరవ ఆరాధన ఘనంగా జరిగింది. ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాలభైరవునికి ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాధనను పూర్తి చేశారు. అనంతరం ఆషాఢమాసం అష్టమి తిథిని పురస్కరించుకుని స్వామివారికి విశేష పరిమళ భరిత ద్రవ్యాలు, పంచామృతాలు, పండ్ల రసాలతో శాస్త్రోక్తంగా అభిషేకాదులను నిర్వహించారు. ఆపై స్వామివారిని సర్వాలంకృత అలంకరణలు, పుష్పమాలలు, వడమాలలు, నిమ్మకాయల హారాలతో సుందరంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुराधिनाथकालभैरवं भजे. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ఆషాఢమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వాసవీదేవి మూలమూర్తిని సర్వశోభితంగా అలంకరించి కుంకుమార్చనలను నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని శ్రీ గోరింట లక్ష్మీదేవిగా అలంకరించి కొలువు తెచ్చారు. మహిళలు పాటలు పాడుతూ అమ్మవారిని అష్టోత్తరాలతో ఆరాధించారు. అనంతరం పలు రకాల మధుర పదార్థాలను, పండ్లను అమ్మవారికి నివేదించి నీరాజనాలు అందజేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో వేంచేసిన శక్తి రూపిణి శ్రీ చెంగాళ పరమేశ్వరి దేవికి శాకంబరి ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని పలు రకాల శాఖలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఇక గర్భాలయంలో వరాల దేవతగా కొలువుదీరిన అమ్మణ్ణిని పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, శాఖలతో శాకంబరి దేవిగా అలంకరించి పూజాధికారులను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే స్థానిక శాసనసభ్యులు అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేశారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యే దంపతులకు వేదాశీర్వచనం అందజేశారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని మహాలక్ష్మి పీఠంలో కాలభైరవ ఆరాధన సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తుల చేత సంకల్ప ప్రార్థనలతో పండితులు శ్రీ కాలభైరవ హోమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ మహాలక్ష్మీదేవి సన్నిధిలో వేంచేసిన యోగేశ్వరి సమేత శ్రీ మహాకాలభైరవునికి భక్తులు కూష్మాండ దీపారాధనలు నిర్వహించారు. విశాఖపట్నంలో స్వయంభూగా ఆవిర్భవించి చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాలకు గ్రామదేవతగా అభయ ప్రదానం చేస్తున్న చల్లని తల్లి శ్రీ కరకచెట్టు పోలమాంబదేవి. అమ్మవారికి భక్తులు ఆషాఢమాసం సందర్భంగా సారెను అందజేశారు.
పసుపు, కుంకుమ, చీర, పూలు, పండ్లు, పలు రకాల పిండి వంటలతో భక్తులు సందడి చేస్తూ డప్పు నృత్యాలు, జానపద విన్యాసాలతో ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. శ్రీ పోలమాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సారెను సమర్పించారు. శ్రీకాకుళంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయంలో అమ్మవారికి ఆషాఢమాస పూజలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ బాలా త్రిపుర సుందరి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి అర్చకులు ఏకకాలంలో పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి శ్రీచక్ర ఆరాధన, కుంకుమార్చనలతో సేవించారు. ఆపై అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని శ్రీ వాసవిదేవి ఆలయంలో అమ్మవారికి ఆషాఢమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని సకల లోకాలను పోషించే శాకంబరి మాతగా అలంకరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో పలు రకాల శాఖలతో అలంకరణలు చేశారు. భక్తులు శాకంబరి దేవిగా దర్శనమిచ్చిన శ్రీ వాసవిదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలతో సేవించారు. నంద్యాల పట్టణం చెరువుకట్ట సమీపంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర బంగారమ్మ సహిత శ్రీ నిమిషాంబదేవి ఆలయంలో శాకంబరి ఆరాధనలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ నిమిషాంబదేవిని స్వర్ణాభరణాలు, గజపుష్పమాలలు, పలు రకాల శాఖలు, పండ్లతో శాకంబరిదేవిగా అలంకరించి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు అమ్మవారి సన్నిధిలో సంకల్పపూర్వకంగా సామూహిక కుంకుమార్చనలను నిర్వహించారు. ఆపై అర్చకులు అమ్మవారికి మహామంగళ నీరాజనాలు సమర్పించి భక్తులకు ప్రసాదాలను అందజేశారు. కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీదేవి ఆలయంలో అమ్మవారికి శాకంబరి పూజలు జరిగాయి. ఈ ప్రాంత వాసుల ఇష్టదేవతగా శ్రీదేవి అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఆషాఢమాసం సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని, అమ్మవారిని పలు రకాల శాఖలతో సుందరంగా అలంకరించారు. అనంతరం అర్చకులు సంప్రదాయబద్ధంగా అమ్మకు శాకంబరి పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూడిదగడ్డలో కొలువైన శ్రీ మహంకాళి అమ్మవారికి ఆషాఢమాసం బోనాల సమర్పణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రథోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ మహంకాళిదేవి మూలమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక కార్యక్రమాలతో పూజలు నిర్వహించి రథంపై ఆసీనులను చేశారు. భక్తుల సంబరాలు, కళా విన్యాసాలు, జానపద నృత్యాల నడుమ అమ్మవారికి రథోత్సవం ఘనంగా జరిగింది. అంబా శాంభవి చంద్రమౌళిరబలా పర్ణా ఉమా పార్వతీ అంబా శాంభవి చంద్రమౌళిరబలా పర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిత్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి చిత్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. అనంతపురంలోని శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి ఆషాఢమాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చల్లని తల్లి శ్రీ చౌడేశ్వరీదేవి మూలమూర్తిని సర్వశోభితంగా అలంకరించి శాకంబరి పూజలు నిర్వహించారు. పలు రకాల కూరగాయలు, శాఖలతో అమ్మవారిని దేదీప్యమానంగా శాకంబరి రూపంలో కొలువుదీర్చిన అర్చకులు పూజాధికాలను నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరు నగర సమీపంలోని కైలాసపురంలో వేంచేసిన నాగాలమ్మ శ్రీ మానసాదేవి ఆలయంలో జాతర ఘనంగా జరిగింది.
ఏడాదికి ఒక్కసారి ఆషాఢ మాసంలో నిర్వహించే జాతరకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలోని వృక్ష ఛాయలో వేంచేసిన నాగదేవతలకు పూజలు జరిపారు. ఇక గర్భాలయంలోని శ్రీ మానసాదేవిని పలు రకాల ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి నాగదేవత రూపానికి ప్రత్యేక పూజలతో నివేదనలు, నీరాజనాలు సమర్పించారు. విశాఖపట్నంలోని శ్రీ ఆదిశక్తి నాగమానసాదేవి ఆలయంలో అమ్మవారికి ఆషాఢమాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ ఆదిశక్తి నాగమానసాదేవి దివ్యమూర్తిని వర్ణమయ గాజులతో సర్వ మాంగళ్య స్వరూపిణిగా అలంకరించి అర్చనలు జరిపారు. అలాగే ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల కరెన్సీ నోట్లతో సుందరంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలతో సేవించారు. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లిలోని అనంతేశ్వరి సమేత శ్రీ అనంతేశ్వర స్వామివారి ఆలయంలో శాకంబరి ఆరాధనలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా ఆషాఢ మాసంలో శ్రీ అనంతేశ్వరి సన్నిధిలో శాకంబరి ఆరాధనలు జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అనంతేశ్వరి సమేత శ్రీ అనంతేశ్వర స్వామివారి సన్నిధిలో అర్చకులు ప్రత్యేకంగా పూజలు జరిపారు. పలు రకాల శాఖలతో అమ్మవారిని శాకంబరి మాతగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు సామూహిక కుంకుమార్చనలతో అమ్మవారి పూజల్లో పాల్గొని తరించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 73,093 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,570 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,21,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.